నేను చదువుకున్న స్కూల్. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ అనేది ప్రథమ భాగం. ఎన్నో జ్ఞాపకాలతో కూడిన సందర్భాలు, ఫ్రెండ్స్, టీచర్స్, జోక్స్ అన్నీ అసలు చాలా సంతోషాన్ని ఇస్తాయి తలుచుకుంటేనే. ఇది మా క్లాస్ 10th క్లాస్. ఇక్కడ మా ఎండి సార్ కూర్చునేవాళ్ళు. సో వరుసగా చైర్లో పెట్టి కూర్చునేవాళ్ళం సార్ ముందు. సో నా పక్కన ఎవరు కూర్చున్నారో నా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కొంచెం కామెంట్ చేయండి అబ్బా. సో పక్కన వేప చెట్టు, స్పెషల్ ఈ వేప చెట్టుకి ప్రత్యేకత ఏంటంటే ఒక సార్ ఉండేవాళ్ళు. సార్ రవి సార్ ఆ చెట్టు మీద కొమ్మలు పీకి పీకి కొట్టి కొట్టి పీకి పీకి సగం చెట్టును ఫినిష్ చేసేసారు. ఇక్కడ క్వాలిస్ ఉండేది, ఎండి సార్ క్వాలిస్. అక్కడ జనరేటర్ రూమ్. సో మా వెంకట్ దాన్ని తిప్పి 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 చేతులు చూసుకొని ఏంది శరణ్ నాకు అనుకునేవాడు. అది నెలలో 3 సార్లు రిపేర్ ఇచ్చేది పాపం జనరేటర్. ఇది క్యాంటీన్. సో డైనింగ్ రూమ్, ఇక్కడే తినేవాళ్ళం. గర్ల్స్ ఫస్ట్ తింటే తర్వాత వాళ్ళు వెళ్తూ వెళ్తూ బెల్ కొడితే మళ్ళీ మేము బాయ్స్ చిన్నగా లైన్లో వచ్చి తినేసి ఇక్కడ తినేవాళ్ళం. సో ఎస్పెషల్లీ చెప్పాలంటే లక్ష్మమ్మ, ఎల్లమ్మ ఇక్కడ పని చేసేవాళ్ళు. ఇక ఎవరిదో ఐడి. ఇవన్నీ హాస్టల్ బెడ్స్. సో ఈ ఏరియా నార్మల్గా స్కూల్ ఉన్నప్పుడు అందరు చిన్న పిల్లలతో కళ్ళకళ్ళాడుతూ ఉండేది. ఈ వీడియో తీయడానికి కారణం ఇది డిమాలిష్ చేసే కొద్ది రోజుల ముందు నేను ఎందుకో నా జ్ఞాపకాలు కావాలని తీసుకున్నాను. ఈ ఏరియా ఎస్పెషల్లీ ఇక్కడ ఒక బిందు ఉండేది. సో ఎస్పెషల్లీ డ్రైవర్స్ లైక్ ఈశ్వర్, మళ్ళీ రజాక్, మళ్ళీ శంకరెడ్డి సార్ అక్కడ కూర్చొని తినేవాళ్ళు. సో మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ అట్లా. ఇక్కడ నుంచి పైన చూస్తే ఇక్కడ మా ఫ్రెండ్ మధుకర్ హోమ్ ఉండేది. అక్కడ ఇట్లా సందులో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నీ బిల్డింగ్స్ వచ్చేసాయి. సో కనిపిస్తున్న అతనే మధుకర్, మై డియర్ ఫ్రెండ్. ఈ ఎడ్యుకమ్ స్మార్ట్ క్లాసెస్. ఈ క్లాసెస్ చూస్తే ఖచ్చితంగా నాకు పెన్షన్ సార్ గుర్తొస్తారు. సో ఆ తర్వాత అనూప్ సార్ దీనిని టేక్ ఓవర్ చేశారు. పాల్ సార్ రూమ్ అలా ఉండిపోయింది కొన్ని ట్యాగ్స్. సో దీని పైగా ఇక్కడ కూడా ఈ స్పాట్ రవి సార్ దుంకు అని దుంకిపించాడు. వెళ్ళిపో, అక్కడ ఎండి సార్ ఉన్నారు, వెళ్ళిపో, అక్కడ ఇక్కడ దుంకి వెళ్ళిపో అని. సుశీలమ్మ అంటే అండ్ ఎవరో చూశారు, మొత్తానికి ఎవరో సీతమ్మ అంటే చూసి చెప్పి ఎండి సార్ వాళ్ళకి చెప్పింది. సో 4 రోజుల తర్వాత ఎండి సార్ మర్చిపోతాడేమో అనుకుంటే 4 రోజుల తర్వాత స్కూల్కి వస్తే గుర్తుపెట్టుకొని పట్టుకొని మరి కొట్టాడు. సో అట్లా అనమాట. సో స్కూల్లో నిజంగా జ్ఞాపకాలు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడైతే చూడలేము, ఎందుకంటే అంతే కూల్ చేశారు స్కూల్ మొత్తం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఎందరో మంది చదువుకున్నారు ఇక్కడ. వారి జ్ఞాపకాలు, ఫ్రెండ్స్ అసలు చాలా మధుర అనుభూతిని ఇస్తున్నాయి. స్పోర్ట్స్ మీట్ ఉండేది సంవత్సరానికి ఒకసారి. అండ్ 3 సంవత్సరాలు చదువుకున్న నాకే ఎంతో ఎఫెక్షన్ ఉంటే, చిన్నప్పటి నుంచి చదువుకున్న సీనియర్ బ్యాచెస్ ఉన్నారు, వాళ్ళందరూ ఈ వీడియో చూసి సంతోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ అసెంబ్లీ జరిగేది, పొద్దున్నే సాంగ్స్ పాడుకునే వాళ్ళం. అండ్ సో ఇది స్టాఫ్ రూమ్. అందరు టీచర్స్ ఇక్కడ కూర్చునేవాళ్ళు. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు 8th క్లాస్లో వచ్చాను ఈ స్కూల్కి. సో ఫస్ట్ ఇదే రూమ్ అనమాట. సో రవి సార్ ఈస్ ఏ క్లాస్ టీచర్. నేను ఇక్కడే మా ఫ్రెండ్స్ని మీట్ అయింది. ఎస్పెషల్లీ వినోద్, అభిషేక్, సతీష్, యేషుబాబు, అజీజ్
అండ్ కళ్యాణి, చందన అండ్ మహిత, మధుకర్ ఇక్కడే కలిసాను. సో సో ఇప్పటికీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. దూరంగా ఉన్న ఆ ప్లేస్లో ఎవరు ఇంకా భర్తీ చేయలేదు ఫ్రెండ్స్ లిస్ట్లో. సో ఇది 9th క్లాస్ ఉండేది, మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు. సో అట్లా అనమాట. సో ఇక్కడ కొన్ని కొన్ని హిస్టారికల్ సంఘటనలు జరిగాయి మా క్లాస్లో. అది క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకొన్ని విషయాలు కానీ. సో కొన్ని దూల పనులు చేసేటప్పుడు ఇక్కడే కాపలా కాసేవాళ్ళం, ఎవరైనా వస్తున్నారా రావట్లేదా అని. అండ్ స్కూల్లో కొబ్బరికాయలన్నీ రాలిపోయాయి. అవి తర్వాత తిందామని వీళ్ళు పక్కన పెట్టుకుంటే నేను ఇంకొక అన్న ఇద్దరం స్వాహా చేసేసాము. పాపం వాళ్ళకి కూడా తెలీదు. సో వర్షం వస్తే మొత్తం ఇక్కడ మొత్తం నీళ్ళు నిండిపోతాయి. మళ్ళీ మోటార్ వేసి అట్లా మొత్తం వాటర్ని డిస్పోజ్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క మెమరీ. ఇటుపక్క చిన్న పిల్లలు కూర్చునేవాళ్ళు. సో మూమెంట్ అట్లా అటు ఇటు ఉండేది. సాయంత్రం 4 కాగానే టీ వచ్చేది అందరికీ, టీచర్స్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఇక్కడ లేదు, అంతా కూల్ చేశారు. సో అట్లా అనమాట. జ్ఞాపకాలకి పరిమితమైంది మా స్కూల్. ఇది ల్యాబ్. ఈ ల్యాబ్లో చాలా మెమరీస్ ఉన్నాయి. కొన్ని రోజులు మా క్లాస్ దీంట్లోనే ఉండేది. సో ఇది మాకు రిస్ట్రిక్టెడ్ ఏరియా ఈవినింగ్, ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ ఉండేది ఇక్కడ. సో నిఖిల్ సార్ అండ్ ఆర్ఎన్లా మ్యామ్ అండ్ వీళ్ళు ఫ్యామిలీ ఉండేది ఇక్కడ. సో వాళ్ళ కిచెన్, వాళ్ళ రూమ్స్. సో ఐ థింక్ వాళ్ళు పోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ఎంటరింగ్ ఇన్ సైడ్. ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ ఉండేది పైన. సో గర్ల్స్ ఈవినింగ్ ఇక్కడే చదువుకునేవాళ్ళు. సో ఇక్కడ చదువుకుంటుంటే మేము అక్కడ కనిపించేది, అంటే మేము మెస్కి వెళ్ళేటప్పుడు. సో ఆ స్పాట్ అక్కడ కూర్చునేవాడిని. సో వీళ్ళు ఇక్కడ గర్ల్స్ ఇక్కడ కూర్చునేవాళ్ళు. సో కొన్నిసార్లు సంభాషణలు గాలిలోనే సంభాషణ జరిగేది, మాట్లాడేవాళ్ళం. ఐ మీన్ బాయ్స్ అందరం ఉండేవాళ్ళం. సో 10th క్లాస్ లాస్ట్ ఫేర్వెల్ ఇక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ జరిగింది. అండ్ నాకు సతీష్కి ఇక్కడే కూడా అయింది. సో ఫేర్వెల్ కూడా నేను లేను. సో నేను మొత్తం సాధేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఆ గొడవ వల్ల. ఇప్పటికీ గుర్తుంది. ఫైట్ అనమాట మా ఇద్దరికి. ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియో అప్పుడులో సరిగ్గా తీయలేదు. ఐ మీన్ అప్పట్లో కరెక్ట్గా తీయలేదు, ఏదో తీస్తున్నాం అని తీసాం. బట్ ఇప్పుడు క్వాలిటీ కూడా కరెక్ట్గా లేదు. బట్ చూసేవాళ్ళు ఐ మీన్ తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు అని నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఇది గర్ల్స్ హాస్టల్. ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ఎంటరింగ్ ఇన్ సైడ్ గర్ల్స్ హాస్టల్. సో ఈ కిటికీకి, విండోకి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్సే ఉందండి. సో ఈ కిటికీ నుంచి ఎన్నో సంభాషణలు, గాలిలో ట్రాన్స్ఫర్లు అట్లా జరిగాయి. ఆ అక్కడ కనిపించేది బాయ్స్ హాస్టల్. సో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అసలు మామూలుగా కాదు, చూపులతోనే అన్నీ. హాస్టల్, గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు మొత్తం డిమాలిష్ చేశారు. ఈ స్కూల్ చాలా గ్రీన్ఫీల్డ్స్ హై స్కూల్, చాలా వెలిగింది. హాలియాలోనే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.
ఇప్పుడు అది లేదు అంటే బాధేస్తుంది. సో, రాసుకున్నారు దివ్య, ప్రియాంక, మేఘన, మౌనిక, దివ్య, మాధురి, రూబీ అంట. 2015-16 బ్యాచ్ సంథింగ్. సో, హాస్టల్ మొత్తం గోల గోల ఉండేది. గర్ల్స్ హాస్టల్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం. ప్రియాంక తెలుసు, దివ్య తెలుసు. మై జూనియర్స్. మధుకర్ వెళ్దాం అంటున్నాడు. కానీ ఏంటబ్బా చూద్దాము, అసలు ఫస్ట్ టైం చూస్తున్నానని కొన్ని రూమ్స్ లోపలికి వెళ్ళి చూడటం జరిగింది. ఇప్పటికీ కొంతమంది ఐటమ్స్ అక్కడ అప్పట్లో ఉన్నాయి. సో, అది బుక్స్ కానివ్వండి, లేకపోతే ఐడి కార్డ్స్ కానీ అప్పట్లో రాసుకున్న 2011 బ్యాచ్ ఇన్ హాస్టల్. చందన, ప్రియాంక, దివ్య, పల్లవి అండ్ హూ ఇస్ దట్? I don't know. జోనిక. వీళ్ళకి వెంటిలేషన్ ఎట్లుండేదో ఏమో అసలు. సో, ఎంతసేపు అక్కడే ఉన్నాం. ఇక్కడ ఇక్కడ ఏముండేదో తెలీదు. బట్ నేను అజ్యూమ్ చేస్తున్నా ఇక్కడ చెట్లు ఉండేవి అని. చుట్టూరు కొబ్బరి చెట్లు, పచ్చదనంగా ఉండేది స్కూల్లో. సో, మధుగారు ఏంట్రా బాబు ఇంతసేపు ఉన్నాడు, అసలు ఈడ ఏం చేస్తున్నాడు అనుకుంటా ఉన్నాడేమో. సో, అలివేరా అబండెంట్‌గా దొరికేది అలివేరా. ఆ స్టేజ్‌లో ఎన్ని డాన్సులు, ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినాయో, ఎన్ని ఈవెంట్స్ జరిగినాయో. ఆ గ్రౌండ్‌లో మార్చ్ పాస్ట్ ఎన్నో జ్ఞాపకాలండి. అఫ్‌కోర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్‌లో. అదంటే స్కూల్ ఎస్పెషల్లీ. క్యారల్స్, క్రిస్మస్ టైమ్స్‌లో క్యారల్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఇయర్లీ ఒకసారి జరిగేది. సో, రెడ్ హౌస్, రూబీ హౌస్, గ్రీన్, యెల్లో, బ్లూ. సో, నేను రెడ్ హౌస్. మా కెప్టెన్ వచ్చేసి అప్పట్లో మహేష్. ఒక స్పిరిట్ ఉండేది పైన. ఇది పైన. ఇది కూడా నేను ఎక్కడం ఫర్ ద ఫస్ట్ టైం. సో, పైకి కొబ్బరి చెట్లు, టేకు చెట్లు ఇవి ఉండేవి. సో, వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే కొబ్బరికాయలు చేతితో అందుకోవచ్చు. కర్ర సాయంతో ఇట్లా చేయొచ్చు. బట్ వీళ్ళు చేసేవాళ్ళు కాదనుకుంటా, కింద ర్యాలీనే తీసుకునేవాళ్ళు. సో, ఇది మనం ఇక్కడికి వచ్చేసాం బాయ్స్ హాస్టల్లో. సో, ఇక్కడ నుంచి కూడా అక్కడ నుంచి దుంకేవాళ్ళు కొంతమంది. అంటే మా స్కూల్లో గోడలు దుంకే బ్యాచ్ ఒకటి ఉంది. సో, దానికి లీడర్లు కొంతమంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ పేర్లు కొంచెం కామెంట్ చేయండి. గోడలు దుంకే బ్యాచ్. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేసరికి బెండంగ్ సార్ హాస్టల్ వార్డెన్. దాని తర్వాత బుట్టో సార్ సంథింగ్, బొట్టవి సార్ సంథింగ్ ఎవరో ఉన్నారు. ఆ తర్వాత ఎస్తేర్ మ్యామ్. ఆ తర్వాత అనూప్ సార్. సో, బాయ్స్ హాస్టల్. లెట్స్ గో ఇన్సైడ్. ఇది ఈ చర్చ్లో ఉండేవి. సో, బాయ్స్ హాస్టల్ హాఫ్ చేశారు. సో, యాక్చువల్గా చాలా పెద్దది, బారుగా ఉండేది. సో, హాఫ్ చేశారు, అందుకనే అలా చిన్నగా కనిపిస్తుంది. సో, బయట స్టడీ అవర్స్ ఉండేవి. పొద్దున్నే లేపేవాళ్ళు 5 o'clockకి అట్లా. సో, ఇక్కడ షూ ఏరియా. ఇక్కడి నుంచి కొంచెం పైకి చూస్తే మా ఫ్రెండ్ యేషుబాబు వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో, ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉండేది. ఎప్పుడైనా ఒకసారి ఎండి సార్ వచ్చేవాళ్ళు. మా వాష్రూమ్స్. ఈ చెట్టు మాత్రం అట్లానే ఉంది.
అండ్ ఇదంతా గ్రౌండ్, బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్న గ్రౌండ్. ఇది లాక్ వేసి ఉంది, బెండంగ్ సార్ రూమ్. అక్కడంతా చెట్లు ఉండేవి, మన అలోవెరా చెట్లు, కొన్ని చాలా చెట్లు ఉన్నాయి. పొద్దున్నే చాలామంది బ్యాచెస్గా వాటరింగ్ చేసేవాళ్ళు, కొంతమంది ఇట్లా చేసేవాళ్ళు. నేను ఇక్కడ ఒక బాల్ రేకుల మీద పడిందని నేను ఇక్కడ ఈ గోడ మీద నించొని బాల్ తీయాలి, ఈ రేకుల మీద పడింది. సడన్గా ఈ దిమ్మ మీద నించొని బాల్ తీయడానికి చేతి ఇట్ట పెట్టేసరికి తల మీద ఏదో తగులుతుందబ్బా అని నేను చూశాను. తల మీద ఏం తగులుతుందంటే హై టెన్షన్ వైర్స్ పాస్ అవుతున్నాయి. వెంబటే చూసి నేను కిందకి డౌన్ అయ్యా. లక్కీలీ కరెంట్ లేదు అప్పుడు. సో దట్ వాస్ ద ఫస్ట్ ఎస్కేప్ నిజంగా. బై గాడ్స్ గ్రేస్ ఐ మీన్ అలైవ్. సో ఇది బ్యాప్టిజం ట్యాంక్. సో ఇదండి మా స్కూల్, మా జ్ఞాపకాలు, మా గ్రౌండ్. ఇక్కడ ఒక గుడ్ సపోర్ట్ కమ్యూనిటీ చర్చ్ ఉండేది. సో ఎవ్రీ సండే చర్చ్, అక్కడ మజ్జిగ, మధుర అనుభూతులు. సో అందరూ వీక్షించి పాల్ సార్ వీక్షించి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో తీపి జ్ఞాపకాలు ఎక్కడైనా మిస్ అయిపోతాయని యూట్యూబ్లో సేవ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు, బట్ అడ్జస్ట్ అయి చూస్తారని నేను అనుకుంటూ సెలవు. ధన్యవాదాలు.